ఫిట్టింగ్ చేసుకునేట్టుగా ఉంది, అంత భయంకరంగా ఉన్నాయి. వాష్రూమ్స్ వాటర్ ఇక్కడ పడుతున్నాయి. అటాచ్ బాత్రూమ్స్ ఉన్నాయి, నుంచి ఇట్లా పడుతున్నాయి మేము డ్రాప్ డ్రాప్. ఓ చూడు అసలు కంప్లీట్ ప్యాకింగ్. డైనింగ్ హాల్ కూడా గాలి ఎక్కడి నుండి రావాలి సార్ వాళ్ళకి? మీరు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళారా? ఒక గంట ఒక మనిషిని కూర్చోబెడితే ఊపిరాగి చచ్చిపోతాం మనం. సార్ ఈ డోర్స్ ఏంటి సార్? ఏం సార్ ఇది? వాష్రూమ్ పబ్లిక్ యూరినల్స్ అయినా ఇంత దరిద్రంగా ఇంత దారుణంగా ఉంటాయా సార్? ఇంత దారుణం. అమ్మ మీ ఇంట్లో మీరు ఇలాగే ఉన్నారమ్మా? చూడండి అదిగో ఆ డోర్స్ ఏందమ్మా? ఇటు రండి. రోగాలు ఇవ్వడానికి తీసుకొస్తున్నారమ్మా మీరు, చదువులు చెప్పడానికి కాదు, వాళ్ళ ఉజ్వల భవిష్యత్తు చూడు కాదు, నరకమైన లైఫ్ ఇవ్వడానికి తీసుకొస్తున్నారు ఇక్కడికి. ఏందమ్మా ఈ రూమ్స్? మొత్తం లీకేజ్ అయ్యి కింద వాటర్ పడి బెడ్ల మీద వాటర్ పడి, ఎవరన్నా మనుషులు అనేవాళ్ళు ఉండే అటువంటి ప్లేసెస్ ఏనా ఇది? ఈ రూమ్ చూడండి ఇలా. డోర్స్ లేవు, లాక్స్ లేవు, సగం బాత్రూమ్స్కి లేవు. చూపిస్తావా లేనివి? వాటర్ కూడా పోవు. ఫోర్త్ ఫ్లోర్లో కూడా ఇదే ప్రాబ్లమ్స్. వాష్రూమ్ వాటర్ అంతా వీళ్ళ పైన పడుతుంది, అదే వాటర్లో ఉంటుంటే ఇబ్బంది పడుతున్నామని చెప్తే ఏమవుతుందిలే అని అంటున్నారంట. ఇదో ఈ రూమ్ కూడా క్లీన్ చేయలేదు. మిగతా అంటే మేము పైదాకా వస్తామని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయనట్టున్నారు. మనుషులు ఉండే స్థలమే. అక్కడ ఉన్న వాటర్ ఇందులో వస్తాయి. మళ్ళీ వాటర్ మార్నింగ్ అసలు వాటరే రావు. అటు సైడ్ వెళ్ళి కనెక్షన్ పెట్టారు, ఇదంతా ఫిల్ అయిపోయి ఇక్కడ బయట వచ్చేసి ఇది కూడా అసలు పనిచేయదు. క్లోజ్ పెట్టాలి విండో డోర్స్ కూడా వస్తారు అసలు. అసలు ఈ కాలంలో ఎవడన్నా అలాంటి డోర్స్ లేబర్ హౌసెస్ లో కూడా ఇంత దాకా అసలు వాటరే రావు, పనిచేయదు. మగ్స్ లేవు, ఏం లేవు. మగ్స్ కూడా లేవు, అసలు లేవు. మగ్గు లేకుండా ఎలా పడతారంట? అక్కడ అన్ని పిల్లలు ఎలుకలు అక్కడి నుంచి వస్తాయి.